హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. వచ్చే ఏడాది 50 ఏళ్ల కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు ఓపెన్ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ప్రెసెంట్ డిసెంబర్ నెలలో అయితే ఒక కేటగిరీ పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు అనేవి ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ కేటగిరీ పింఛన్లు ఏంటి, కొత్త పింఛన్లకు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భాగంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఈ డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లయితే సమాచారం అండి. అసలు స్పోర్ట్స్ కేటగిరీ పింఛన్లు అంటే ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే పెద్ద అయినా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో, సో వాళ్ళ ప్లేస్లో కనుక వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ మంజూరీ చేయడమే స్పోర్ట్స్ పెన్షన్ అయితే అనడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పెన్షన్కి సంబంధించి ప్రెసెంట్ డిసెంబర్ నెలలో అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లయితే సమాచారం అండి. మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆ ఫామ్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవి ఎంటర్ చేసి కనుక గ్రామ వార్డ్ సచివాలయంలో కనుక అప్లికేషన్ కనుక చేసినట్లయితే మీకు మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్ నుంచి కనుక అప్రూవల్ కనుక వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ నుంచే అంటే జనవరి నుంచే మీకు ఇక స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, ఈ యొక్క కేటగిరీ పింఛన్ల కింద ప్రతి నెల 4,000 రూపాయలు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ ఎవరైతే పెద్ద అయిన మరణించి ఉంటారో వారి ప్లేస్లో కనుక వారి భార్య కనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ ఇవ్వడాన్ని స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్ అయితే అనడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ కేటగిరీ పింఛన్లకి సంబంధించి ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో డిసెంబర్ నెలకు సంబంధించి దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నట్లయితే సమాచారం. వెంటనే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త 50 ఏళ్ల పెన్షన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ సమాచారాన్ని కూడా 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది అంటే 2026 జనవరిలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఒకవేళ కనుక 50 ఏళ్ల పెన్షన్ కనుక దరఖాస్తులు ఓపెన్ చేసినట్లయితే ఎటువంటి అర్హతలు ఉంటే ఈ పెన్షన్ పొందేందుకు మీరు అర్హులు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 50 ఏళ్ల పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు అనేది సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా మాగాని 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 5 ఎకరాలు, సో రెండు కలిపి 10 ఎకరాలు ఉండొచ్చు అనేది సమాచారం. ఎక్కువ భూమి కలిగి ఉన్నప్పటికీ మీరు ఈ యొక్క పెన్షన్కి దరఖాస్తు చేసుకోలేరు అనేది సమాచారం అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. సో కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉండకూడదు అనేది సమాచారం అండి. అదేవిధంగా కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం కారు అనేది ఉండకూడదు అనేది సమాచారం. అప్పుడే మీరు 50 ఏళ్ల పెన్షన్కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు భూమి కలిగి ఉండకూడదు. సో ఓకేనా, సో ఈ విధంగా మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే 50 ఏళ్ల కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది సమాచారం. మీరు కనుక ఈ అర్హతలు కలిగి లేకుండా ఒకవేళ కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ యొక్క దరఖాస్తు అనేది రిజెక్ట్ అవుతుందని అయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ అర్హతలు కనుక ఉన్నట్లయితే వచ్చే ఏడాది 2026లో మీరు ఈ యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50 ఏళ్ల పెన్షన్ అనగానే చాలామంది లబ్ధిదారులు కేవలం వృద్ధాప్య పెన్షన్ అనుకుంటున్నారండి. కాకపోతే ప్రభుత్వం 50 ఏళ్ల పెన్షన్ కింద వివిధ కేటగిరీలకు సంబంధించి పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ పొందాలనుకుంటే ఖచ్చితంగా లబ్ధిదారులు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి అనేది సమాచారం. కాకపోతే ఎవరైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారు కనుక 50 సంవత్సరాలు కనుక పూర్తి చేసుకొని కనుక ఉన్నట్లయితే 50 ఏళ్ల కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు
ఎవరైతే బీసీ కేటగిరీకి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా 50 సంవత్సరాలు కనుక పూర్తి చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఎస్టీ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో సో వారికి కూడా 50 ఏళ్ళు కనుక పూర్తి అయినట్లయితే సో వారికి కూడా ఈ యొక్క పథకం కింద పెన్షన్ అనేది మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో దీనికి సంబంధించి వారికి మండల స్థాయి నుంచి తహసీల్దార్ వారు జారీ చేసిన ఒంటరి మహిళా సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందంటే సమాచారం. అప్పుడే ఈ యొక్క పెన్షన్కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో సో వారు గనక 50 సంవత్సరాలు గనక నిండి గనక ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందంటే సమాచారం. సో దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేనేత శాఖ నుండి ధృవీకరణ పత్రం సమర్పించుకోవాల్సి ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో సో వారు కూడా 50 సంవత్సరాలు కనుక పూర్తి చేసుకొని కనుక ఉన్నట్లయితే వయసులో ఆధార్ కార్డులో కనుక 50 సంవత్సరాలు కనుక కలిగి కనుక ఉన్నట్లయితే సో వారికి కూడా ఈ యొక్క పథకం కింద పెన్షన్ అనేది మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో సో వారు కూడా 50 సంవత్సరాలు కనుక పూర్తి చేసుకున్నట్లయితే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్కి అర్హులు అంటే సమాచారం అండి. వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, సో ఈ విధంగా వివిధ కేటగిరీలకు సంబంధించి 50 ఏళ్ల పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. ప్రభుత్వం అయితే కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా ఈ కేటగిరీ లబ్ధిదారులకు అందరికీ 50 ఏళ్ల పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో వచ్చే ఏడాది జనవరిలో యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో నేను ఇప్పుడు చెప్పిన అర్హతలు కనుక మీరు కలిగి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా 50 ఏళ్ల పెన్షన్కి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. రాబోయే రోజుల్లో పెన్షన్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.